ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నక్షత్ర నిన్ను ప్రేమిస్తోందన్న సంగతి వాళ్ళ నాన్నకి తెలియకూడదని చెప్పానా? అయినా నా మాట లెక్క చేయకుండా నువ్వు ఆయనకి చెప్పావంటే నీకెంత బలుపురా. అంటే బాబు ఇవి నా మాటలు కావు, అదిగో ఆవిడ మాటలు. పిన్నడిగినా నేనడిగినా క్వశ్చన్ ఇస్ సేమ్. నా కూతురేదో అమాయకత్వం కొద్దీ నీ మీద వ్యామోహాన్నే ప్రేమ అనుకుని నీ వెంట పడుతుంటే ఆ విషయాన్ని వాళ్ళ డాడీకి చెప్పేసి మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావా? నీ మీద పగ తెచ్చుకోవడానికి అదేదో నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుందని కవర్ చేస్తున్నాను గాని, లేదంటే ఈరోజు ఆయన మమ్మల్ని చంపేస్తుండేవారు తెలుసా? నువ్విలా అంటుంటే నాకు అనుమానం వస్తుంది అపూర్వ. నన్నేమీ చెయ్యలేక, నా మీద పగ తీర్చుకోలేక నీ కూతుర్ని నా మీద కొద్దిలేవా ఏంటి? పిన్ని, వీడేంటి వీడు మరీ నన్నంత చీప్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. పిల్లలు పిచ్చి వేషాలు వేస్తే తల్లులు చీప్గానే కనబడతారు. అమ్మాయి, నువ్వు కూడా వాడు తరపునే మాట్లాడతావేంటి? ఎటు మాట్లాడినా ఆవిడ కరెక్ట్ గానే మాట్లాడింది. నీ కూతురు వేసే పిచ్చి వేషాలు నేనెందుకు భరించాలి? మా ఇంటికెళ్ళి మా అమ్మనేదో మాయ చేసి మా అమ్మ నక్షత్రతో నా పెళ్లికి ఒప్పేసుకున్నట్టుగా కలరింగ్ ఇచ్చి మా అమ్మ ఒప్పేసుకున్నట్టు నీ కూతురు నా వెంట పడితే నేను ఊరుకుంటా అనుకున్నావా? మళ్ళీ వెంట పడకుండా నీ కూతుర్ని కంట్రోల్ చేసుకో. మళ్ళీ వెంట పడిందో ఈసారి వీడియో తీసి మరీ చూపిస్తా మీ ఆయనకి. అమ్మా, ఒకటి గుర్తుపెట్టుకో, నీ కూతురుతో పెళ్లికి మా అమ్మ ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకుంటే అప్పుడు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? 100% ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకుంటే చూడు అపూర్వ, ఒకసారి నేను జరగదు అన్నానంటే అది జరగదని అర్థం. జరుగుతుంది అని నువ్వు ఊహించుకోవాలనుకుంటే నీకు నచ్చినట్టు ఊహించుకో. బట్ నీ కూతుర్ని మాత్రం కంట్రోల్లో ఉంచుకో. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని పెళ్లి చేసుకోను అంటున్నావా? అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు ఎందుకు? నీకేమైనా పిచ్చా? నేను చెప్పిందే ఇంకోసారి చెప్తున్నాను, విను. మళ్ళీ నక్షత్ర నా దగ్గరకు వచ్చిందో ఏం చేస్తావురా? వీడియో తీసి మా బావకి పంపిస్తావు అంతేగా? ఆ నవ్వుకు అర్థం ఏంట్రా? అమ్మాయి ఊరుకో. వీడేంటి పిన్ని ఏమీ చెప్పకుండా అలా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు? అబ్బాయి మనసు మార్చుకున్నట్టున్నాడు. అమ్మాయి అంటే ఆ నవ్వుకర్థం నక్షత్రని పెళ్లి చేసుకుంటాడనేనా? కాదు, వాడు చెప్పినట్టు అటు వీడియోను తీయడు, ఇటు పెళ్లి చేసుకోడు. ఈసారి నక్షత్ర వాడి దగ్గరకు వెళితే ఏదో చేస్తాడు అనిపిస్తోందమ్మాయి. వార్నింగ్ ఇచ్చి వాడిని టెన్షన్ పెడదామని వచ్చి మనం టెన్షన్ లో పడుతున్నాం కదమ్మాయి. దీన్నే కర్మ అంటారు. నేను వస్తున్నా ఆగమ్మాయి. అయ్యో
కాఫీ. థ్యాంక్ యూ. చక్కెర బాగా ఎక్కువైపోయింది. ఎంతైనా శారద కాఫీ శారద కాఫీ. మీరా, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? లేననుకోని మీరే శారదని తలుచుకుంటున్నారు కదూ. నాకు తెలుసు మీరింకా అక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికి? అదే ఆ శారద ఇంటికి. అయ్యయ్యో లేదు మీరా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేనంటోంది శారదా రెస్టారెంట్ గురించి. నీ గుర్తుందా, ఓసారి నిన్ను శారదా రెస్టారెంట్కి తీసుకెళ్ళా. ఆ పేరు చూడగానే నువ్వు బయట ఆగిపోయావు. అప్పుడు నిన్ను బతిమాలి బుజ్జగించి లోపలికి తీసుకెళ్ళా. కాఫీ టిఫిన్ రెండూ అక్కడ నచ్చా నీకు, అవునా కదా? కొంచెం గుర్తుంది. కొంచెం గుర్తుందా? నేను చెప్పేది ఆ శారదా రెస్టారెంట్ కాఫీ గురించే. నిజంగా రెస్టారెంట్ గురించే కదా? నన్ను నమ్ము. నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు నమ్ముతారు చెప్పు? సరే అయితే ఆ కాఫీ కప్ ఇవ్వండి. తక్కువ షుగర్తో మళ్ళీ తీసుకొస్తాను. వద్దు, ఇది నేను తాగేస్తాను. ఎందుకంటే దీని టేస్ట్ దీంది, దాని టేస్ట్ దాంది. నిజంగానా? ప్రామిస్. సరే అయితే. సరే. మావయ్య మీతో మాట్లాడాలి. ఆడమ్మా, ఇక్కడెవరు లేరు కదా. మీ అబ్బాయి గురించి చెప్పాలి మావయ్య. ఎవరూ లేరు కాబట్టి వాడి గురించి చెప్పచ్చు. మీ అబ్బాయి కొంచెం తిక్కుంది మావయ్య. తెలుసు. అలాంటి వాడిని ఎలా కన్నారు మావయ్య? కన్నాకే తెలిసిందమ్మా వాడు అలాంటి వాడని. అయినా వాడేమన్నా జ్యువెలరీ షాప్లో ఆర్నమెంటా? డిజైన్ మార్చేవండి అని దేవుడిని అడగడానికి ఏం మాట్లాడుతున్నావమ్మా? మావయ్య ఇక్కడ నేను టెన్షన్ పడుతుంటే అది పట్టించుకోకుండా మీరు కూడా భలే మాట్లాడుతున్నారు. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావా? అవును. వాడు టెన్షన్ పెట్టాడా? అవును. మరి ఆ విషయం చెప్పకుండా వాడి పుట్టుపురోత్తరాల గురించి మాట్లాడతావేంటమ్మా? ఏం టెన్షన్ పెట్టాడు? రేపు నాన్న నన్ను దత్తత తీసుకుంటే పర్మనెంట్ గా ఆఫీస్కి రావద్దంటున్నారు. జాబ్ నుంచి తీసేస్తానంటున్నారు. వాడలా అనకపోతే ఆశ్చర్యపోవాలి గాని అంటే ఆశ్చర్యమే ఉందమ్మా. అలా కాదు మావయ్య. నా జాబ్ పోకుండా రేపు దత్తత ఆగకుండా ఏదైనా ఐడియా ఇవ్వండి. భూమి, ఐడియా ఇచ్చే టాలెంటే నాకుంటే ఇక్కడ మీ మీరా అత్తయ్యని, అక్కడ మీ శారద అత్తయ్యని ఇద్దరిని బాగా చూసుకునేవాడిని కదమ్మా. అది కుదిరే పనేనా? ఆహా, అస్సలు కుదరదు కదా. కదా, అలాగే నువ్వు చెప్పేది కూడా అస్సలు కుదరదు. భూమి, నిన్ను వాడు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడే చెప్పాను నిన్ను వాడితో వెళ్ళిపోమని. అప్పుడు నాన్న కావాలన్నావు, నేను ఏడుస్తూ వాడు కావాలన్నావు. ఇప్పుడేమో ఇద్దరూ కావాలంటున్నావు. నీకు కావాల్సింది ఐడియా కాదమ్మా, ఇద్దరిలో ఎవరి దగ్గర ఉండాలి అనే డెసిషన్ అది నువ్వే తీసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.